గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 I'll do a mix of Telugu and English. Honorable Finance Minister of Andhra Pradesh Keshav Garu, Health Minister of Andhra Pradesh, also the MLA and MLC and the IT cell in charge. I want to first of all give you a picture of the GST, the next gen GST that we are bringing. In what context has it come? అందుకు ముందు 8 yearsలో జిఎస్టీ ద్వారా ఏమో జరిగింది ఒక బ్రీఫ్గా చెప్పేసి ఐ గివ్ మై ఇంటర్ప్రిటేషన్. On August 15 PM made an announcement from the Red Fort. దీపావళికి మీకు ఒక మంచి గిఫ్ట్ వస్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జిఎస్టీ అన్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ వాస్ ఇట్ వారు చెప్పాల, బికాస్ ఇట్ ఇస్ నాట్ అప్ టు హిమ్, ఇట్ ఇస్ ఫర్ ద కౌన్సిల్ టు డిసైడ్. ఇప్పుడు వరకు ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఏంటండి? 4 రేట్ ట్యాక్స్ 5, 12, 18 and 28. 5లో ఏం ఐటమ్స్ ఉంటాయి? మనం కళ్ళు మూసుకొని ఆల్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఇన్ 5 అని చెప్పగలుగుతామా? చెప్పలేము. 12లో ఉన్న ఐటమ్స్ ఎన్ని? బోల్డ్ ఐటమ్స్ 12లో ఉన్నాయి. 18లో ఉన్న ఐటమ్స్ మ్యాక్సిమం రెవెన్యూ ఇచ్చే ఐటమ్స్. అండ్ 28 దాని అన్నిటినీ కూడా 2 రేటుకు తీసుకొచ్చి ఇవాళ 5 and 18 2 రేటు ఉంటాయి. సో అంత కాంప్లెక్స్ సిస్టమ్ని సింప్లిఫై చేయడానికి ఇది ఒక ఫస్ట్ మేజర్ స్టెప్. ఇన్ ద రేట్ కట్ 99% గుడ్స్, నేను ఇది తిరిగి చెప్తాను ఎందుకంటే ఆపోజిషన్ నుంచి మళ్ళీ దాని మీద కామెంట్ కూడా వచ్చాయి, దానికి నా రెస్పాన్స్ కూడా తలుచుకున్నా. 99% 12% ట్యాక్స్ ఇవాళకి 12% ఏ ఐటమ్స్ మీద ఉన్నాయో అవన్నిటిని కూడా ఒకసారి మీరు చూస్తే దాంట్ నుంచి 99% ఐటమ్ ఇవాళ 5%కి కొత్త ప్రపోజల్లు వెళ్ళిపోయాయి. సో నిన్న వరకు అంటే ఇంకా 5 daysలో మనకి న్యూ జనరేషన్ జిఎస్టీ వస్తుంది. అప్పుడు వెళ్ళి 5% ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు కొన్ని ఐటమ్స్కి మీరు గుర్తు తెచ్చుకోండి 22కి అదే ఐటమ్ మొన్నటి వరకు నేను 12% పే చేశాను. అంటే 7% ట్యాక్స్ మీరు ఇంకా కట్టక్కర్లా. దట్ ఈస్ ద ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ హెస్ బీన్ బ్రాట్ డౌన్. 12%లో ఉన్నటువంటి 99% ఐటమ్స్ 5%కి వెళ్ళిపోయాయి. సరే, రేట్ కట్ ఇన్ 90% ఆఫ్ గుడ్స్ అండ్ 28% ఆఫ్ ఓల్డ్ జిఎస్టీ. ఇవాళ జిఎస్టీలో 28% దేనికి ఇస్తున్నారో ఇక్కడ మాట్లాడిన ఒక పెద్దలు చెప్పారు. సిమెంట్ 28లో ఉండేది ఇప్పుడు 18కి వచ్చేస్తుంది. అది ఎవరికి ఫలితం? దానికి ఎవరికి ఆదాయం? దాంట్లో మిడిల్ క్లాస్కి వాళ్ళు ఇంట్లో ఒక రూమ్ కట్టాలి, లేకపోతే పైన పిల్లాడు పెద్దవాడు అయిపోయారు, చదువుకుంటున్నారు, ఆయన పెళ్ళి అయిపోయింది, ఆయనకి ఒక ఎక్స్ట్రా రూమ్ కట్టాలంటే అంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. లేదు, ఇప్పుడు 18%కి సిమెంట్ వచ్చేసింది, మీరు శుభ్రంగా కట్టుకోవచ్చు. అట్లా ఈ 28%లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే 90% ఐటమ్స్ 18కి వచ్చేసాయి. దాంట్లో కూడా 10% మీకు తగ్గింపు. సో ఇప్పుడు ఉన్నటువంటి జిఎస్టీ ముందు 2017కి ముందు ఉన్నట్టు సిస్టమ్, కమర్షియల్ ట్యాక్స్, వ్యాట్, ఎక్సైజ్ అని తరతరాలుగా స్టేట్స్లో రేట్స్ ఉండేవి. దగ్గర 17 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉండేవి. దానిపైన 8 సెస్లు ఉండేవి. సో మొత్తం అన్నిటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే రేటు, ఒకే ట్యాక్స్ 4 టైప్ ఆఫ్ రేట్స్లో తీసుకొచ్చినదే జిఎస్టీ. సో 2017కి ముందు ఒక్కొక్క స్టేట్లో ఒకే సోప్, ఇక్కడ ఆంధ్రాలో కొంటే ఒక రేటు, ఒరిస్సాలో కొంటే ఇంకో రేటుగా ఉండేది. అవన్నిటినీ ఒకేసారి చేసి 2017లో జిఎస్టీ లాంచ్ చేసాం. అప్పుడు మొత్తంగా మనకు ఉండేవాళ్ళు ఎంతమంది అండి ట్యాక్స్ పేయర్స్ జిఎస్టీలో? 65 lakhs.
దాన్ని ఈ 8 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ స్టేట్స్ అందరూ కోఆపరేట్ చేసి ఇవాళ ఎంతమంది జిఎస్టీలు ఉన్నారు? 1.51 crores ఇంక్రీస్ అయింది. 65 లక్షలు ఇవాళ 1.51 crores. సరే, దాని నుంచి ఎంత గ్రాస్ జిఎస్టీ రసీద్ గ్రాస్ అన్నప్పటికీ మీకు రీఫండ్ రావాల్సినది రావాలి అనగా టోటల్ ఎంత జిఎస్టీ ద్వారా మనకు వచ్చింది ఇన్కమ్. ముందు 2018లో మీరు చూస్తే ఇంట్రడక్షన్ అయిపోయినాక 7.19 lakh crores వచ్చాయి యాన్యువల్లీ. కానీ 2025లో ఇప్పుడు ఎలా వస్తుంది యాన్యువల్లీ? 22 లక్షలు. ఈ 8 yearsలో అంత మళ్ళీ మల్టిప్లై అయింది. అంటే జనం ఎంత మాట్లాడినా గబ్బర్ సింగ్ ట్యాక్స్ అది ఇది అని చెప్పినా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఒకే ట్యాక్స్ అవడం వల్ల మీకు అందరూ వచ్చి పాల్గొంటారు. కన్స్యూమర్ కొనుక్కున్నప్పుడు రేట్ తక్కువ అవుతుంది. అందువల్ల 22.8 lakhs వరకు మనం వెళ్ళగలిగాం. 22.08 lakhs వరకు అంటే 132% గ్రోత్. ట్యాక్స్ పేయర్స్లో 207% ఇంక్రీస్ receipts. So that is the impact of GST. సరే, ఇవాళ 1 nation 1 tax 1 vision అని వచ్చినప్పటికీ కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక ఉదాహరణంగా తయారైంది జిఎస్టీ కౌన్సిల్. 1947 మనకు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఇవాళ వరకు చూస్తే ఒక్క కాన్స్టిట్యూషనల్ బాడీ అని ఒక ఇన్స్టిట్యూషన్ మనం క్రియేట్ చేస్తామంటే అది ఒక జిఎస్టీయే. దానికి ముందు వెనక ఇంకా ఏం అట్లాంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని మనం తయారు చేయలేదు దేశంలో. కానీ ఆ జిఎస్టీ కౌన్సిల్ రావడం వల్ల ఒక యునానిమస్ కన్సెన్సస్ ద్వారా అన్ని నిర్ణయం తీసుకోవడం, అందరూ జిఎస్టీ రిఫార్మ్కి ఒప్పుకోవడం. యాక్చువల్లీ ఇవాళ జిఎస్టీ స్పిరిట్ జనానికి హెల్ప్ఫుల్గా ఉండాలి. మనం రెవెన్యూ ఎంత జనరేట్ చేయాలని మన బాధ్యత. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఎనీ ఫైనాన్స్ మినిస్టర్స్ జాబ్ ఇస్ టు మేక్ షూర్ రెవెన్యూ ఇంక్రీసెస్. అది తప్పేం లేదు, ఎందుకంటే వచ్చే రెవెన్యూ జనానికే వెళ్తుంది. రోడో కిసాన్ సమ్మాన్ నిధియో జనానికే వెళ్తుంది. కానీ అట్లా చేస్తూ కూడా మనం ఇంకో కొంచెం తగ్గించి జనానికి మీద ఉన్న భారాన్ని తగ్గించగలుగుతామా అనే ఆ దృష్టిలో ఆలోచించే ఒకే బాడీ జిఎస్టీ కౌన్సిల్. సరే, కన్సంప్షన్ బూస్ట్ ఇప్పుడు మనం ఈ ట్యాక్స్ కట్ ద్వారా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది మీరు చూడండి. ఇప్పుడు వచ్చే న్యూ జెన్ ట్యాక్స్ ద్వారా రేట్ కట్ చేయడం వల్ల 12% రేటుని తీసేసి 28% ట్యాక్స్ని తీసేసి 2 స్లాబ్ ఉన్నటువంటి జిఎస్టీ ద్వారా మనకు 2 లక్షల కోటి వరకు ఇంజెక్ట్ అవుతుంది ఎకానమీ. జనం చేతిలో డబ్బు ఉంటుంది. మీరు ట్యాక్స్గా కట్టవలసిన డబ్బు ట్యాక్స్గా కట్టకుండా ఇప్పుడు మీ చేతిలో ఉంటుంది. అది ఎంత లెక్క ఉంటుందని అంటే 2 లక్షల కోట్ల వరకు ప్రజలు చేతిలో డబ్బు మిగులుతుంది జిఎస్టీ ఈ కొత్త రిఫార్మ్ వల్ల. ఇది అంటే ఏంటి? అది ఇవాళ ఒక్క పిఎల్ఐ స్కీమ్ సెమీ కండక్టర్స్కో లేకపోతే ఒక్క స్కీమ్ రిన్యూవబుల్ ఎనర్జీకో పిఎల్ఐ ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం. అట్లా ఒక్క స్కీమ్ తీసుకుంటే ఈ ఒక్క జిఎస్టీ సెకండ్ జనరేషన్ రేట్ కట్ ద్వారా 10 పిఎల్ఐ ఇచ్చినట్టు లెక్క. జనానికి మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారో లేదో, కన్స్యూమ్ చేస్తున్నారో లేదో, ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో లేదో మేము చూట్ల ఒక పిఎల్ఐ ఇచ్చి సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఇవ్వాలి అని ఎంత డబ్బు ఇస్తున్నామో దానికంటే 10 రెట్లు జనాల చేతిలో డబ్బు ఇవ్వడం మిగులుతుంది. మీరు పిఎల్ఐ మీరు చేసుకోండి. అట్లాగే పిఎం ఆవాస్ యోజన బీదవాళ్ళకి ఇల్లు కట్టడానికి ప్రైమ్ మినిస్టర్ ద్వారా స్కీమ్, దాంట్లో ఎంత డబ్బు ఇస్తున్నామో దానికంటే 4 times మోర్ ఇవాళ జిఎస్టీ కట్టు ద్వారా ప్రజల మధ్యలో డబ్బు వెళ్ళిపోతుంది. అది మీరు ఎలా ఉపయోగించుకుంటారో అది మీరు. సరే, ఇది చేయడం వల్ల లాభం ఏంటి? జనానికి చేతులు డబ్బు ఎక్కువ వస్తుంది. మీరు ఇంకా కొనుగోలు చేసుకోవచ్చు, లేదా సేవింగ్స్ చేసుకోవచ్చు, లేదు మీ ఆడపిల్ల మీద ఖర్చు పెట్టవచ్చు, చదివించవచ్చు, లేదు ఆమెకి ఏదైనా డిపాజిట్ పెట్టాలంటే పెట్టవచ్చు. మీ చేతులు డబ్బు మిగులుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఎక్కువ కొనుక్కుంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. కంపెనీలు ఇంకా తయారు చేస్తే మార్కెట్కి డిమాండ్ ఉంది కాబట్టి వస్తారు.
దానివల్ల జాబ్స్ పెరుగుతాయి, దానివల్ల ట్యాక్స్ బేస్ పెరుగుతాయి. ఎక్కువ కొనడం వల్ల ఎక్కువ ట్యాక్స్ కలెక్షన్, చిన్న చిన్న అమౌంట్ బట్ ఎక్కువ కలెక్షన్ వస్తుంది. మొత్తం ఇవన్నీ కలిపి చూస్తే ట్యాక్స్ తక్కువ, ఇంకా ఎన్నిసార్లు తగ్గించి ఇంకా లోవర్ రేట్కి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఈ సెకండ్ జనరేషన్ జిఎస్టీ ఇస్ అ వెరీ బిగ్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ ద ఎకానమీ. ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047కు లోపల అంటున్నారు. అది ఎలా అచీవ్ చేస్తాం? జనం మధ్యలో ఈ చేతిలో డబ్బు ఉంటేనే కదా మీరు వెళ్ళి మీ ప్లాన్ ప్రకారం ఖర్చు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడే ఎకనామిక్ సైకిల్ ఫుల్గా తిరుగుతుంది అన్నమాట. సరే, ఏ ఐటమ్ మీద రిడక్షన్ వచ్చింది? నంబర్ 1, చేంజ్ ద స్లైడ్. డైరీ ఎసెన్షియల్స్, పాలు, పన్నీర్, కర్డ్ అవన్నిటినీ కూడా ఇవాళ 5%లో ఉండింది, ఇప్పుడు 0కి వచ్చేసింది. మీరు ఏం ట్యాక్స్ కట్టక్కట్ల. సెకండ్, గ్రోసరీస్. ప్రతి నెల వెళ్ళి ఈ నెలకి కావాల్సిన సామాన్, మన రేషన్ షాప్ అంటారు, గ్రోసరీస్, వెళ్ళి పప్పులు, ఉప్పులు, చింతపండు, నూనె, దాంట్లో మీరు చూస్తే 90% ఐటమ్ వచ్చేసాయి 12 నుంచి 5కి. సో గ్రోసరీస్ 5%లోనే ఉంటుంది. మూడవది హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, హై అండ్ సోప్స్, ఇవన్నిటిని కూడా 18 నుంచి 5కి వచ్చేసాయి. మీరు ఇప్పటివరకు 18 పే చేస్తున్నారు, 22వ తారీఖు నుంచి 5% పే చేస్తారు. సరే, బటర్, ఘీ, యుటెన్సిల్స్, ఇంటికి కిచెన్ కావాల్సిన గిన్నెలు, ఇంకా ఆల్ వెసల్స్, అట్లాగే బటర్ అండ్ ఘీ 12 నుంచి 5కి. సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ 19% to 64% in 64% in a decade. సోషల్ ప్రొటెక్షన్ అప్పుడు ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. దాంట్లో కూడా రేట్ రిడక్షన్ తీసుకొచ్చాం. ఇవాళ మిడిల్ క్లాస్ ట్యాక్స్ కార్స్ కొనడంలోనూ, ఫ్రిడ్జ్లోనూ, ఏసీ కొనడం, ఆ టైంలో కూడా ఒక చిన్న కారు ఉంది, కొంచెం పెద్దది కొనుక్కుందామనంటే పెద్ద ట్యాక్స్ అయిపోతుంది అని ఆలోచించే వాళ్ళకి 28% ట్యాక్స్ కార్ మీద, ఫ్రిడ్జ్ మీద, ఏసీస్ మీద ఉన్నది అన్నీ కూడా 18కి వచ్చేస్తాయి. సో మిడిల్ క్లాస్కి కూడా పెద్ద రిలీఫే. సరే, ఇవన్నిటికి ముందు నేను ఒక విషయం చెప్పాల్సింది ఉంది. ఈ జిఎస్టీ రీవ్యాంప్ ఎలా చేశారు? వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ గైడింగ్ ఇట్? మీకు ఇష్టమైన వస్తువుల్ని ఒక రేట్లో పెట్టారు, మీకు ఇష్టం లేని వస్తువుల్ని ఇంకో రేట్ పెట్టారు అనేది కాదు. 5 ఫిల్టర్స్ పెట్టుకున్నాం యాజ్ అ పాలసీ ఇండికేటర్. 5 ఏంటి? పూర్ పీపుల్, మిడిల్ క్లాస్కు ఉపయోగమైన వస్తువులు తగ్గించాలి. మిడిల్ క్లాస్ వాళ్ళ ఆస్పిరేషన్స్కి కావాల్సిన, ఇప్పుడు టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ చెప్పాను, మిడిల్ క్లాస్కి కావాల్సిన ఆస్పిరేషనల్ గుడ్స్. మూడవది రైతులకి సంబంధించి, వెదర్ ఇట్ ఇస్ పెస్టిసైడ్స్ ఆర్ వాళ్ళు ఇరిగేషన్ పైప్స్ ఆర్ డ్రిప్ ఇరిగేషన్కి వాళ్ళు యూస్ చేసేది. ఇప్పుడు చాలా మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, ట్రాక్టర్ కాకుండా, టిల్లింగ్, హోయింగ్, ఏదైనా వీడ్స్ రిమూవ్ చేయడానికి ఆర్ ప్రిజర్వేషన్కి. సో రైతు మూడవది. 4, ఎంఎస్ఎంఈస్. వాళ్ళు బిజినెస్కి కావాల్సిన ఇన్పుట్స్, వాళ్ళు బిజినెస్ ఎక్స్పోర్ట్ చేయాలంటే లేకపోతే డొమెస్టిక్లీ అమ్మాలంటే కూడా ప్యాకేజింగ్ మెటీరియల్, ప్లస్ వాళ్ళకి చిన్న చిన్న ఇంటర్మీడియరీ సర్వీసెస్ ఉంటుంది. ఒక టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్ చిన్న వాల్యూ ఎడిషన్, ఒక బటన్కి ఒక హై ఎండ్ బటనో లేకపోతే అందులో కొంచెం డెకరేటివ్ ఐటమో అది చేయడానికి ఆ మెటీరియల్ని ముందు ఈ సర్వీస్కి పంపించేస్తారు, అవుట్సోర్స్ కింద. వాళ్ళ సర్వీసో లేకపోతే ఫైనల్ ఎక్స్పోర్టు. అండ్ 5వది దేశానికి ఉపయోగమైన సెక్టర్స్, వాళ్ళు జాబ్స్ క్రియేషన్ ఉంటుంది, ప్లస్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉంటుంది, మన ఎకానమీకి కావాల్సినది. ఈ 5 ఇండికేటర్స్ ద్వారా మొత్తం జిఎస్టీ ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుందో అవన్నిటినీ మళ్ళీ అనలైజ్ చేస్తాం. దీంట్లో ఒక్కరికి బెనిఫిట్ చేయడం వల్ల ఇంకొకరికి ఇబ్బంది అవుతుందా అనేది కూడా, ఎందుకంటే ఈ క్రాస్ పర్పస్లో పనిచేసినప్పుడే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇష్యూ వస్తుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇష్యూ వచ్చినప్పటికీ అక్కడ ఎవరో ఒకరు చెప్పారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసాము మేము,
ట్యాక్స్ మీరు తగ్గించండి, ఎందుకంటే మాకు పేమెంట్ వచ్చినప్పటికీ లేట్ అవుతుంది. ఇట్లా చాలా విషయం చెప్పినప్పటికే పేమెంట్ రాకుండా వాళ్ళు ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తున్నారని వాళ్ళని డిటర్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారానే అంటే ఫినాన్స్ బిల్ ద్వారానే ఎంఎస్ఎంఈ యాక్ట్లో ఉన్నటువంటి ఒక ప్రొవిషన్కి ఎఫెక్టివ్ ఉండాలి అని ఒక చేంజ్ తీసుకొచ్చాం 2-3 years ago. దాని మీద చాలా చర్చ జరిగింది. అదే ఇలాగా మేము సర్వీస్ చేసుకుంటాం, ఒకరి దగ్గర నుంచి సర్వీస్ తెచ్చుకుంటాం, లేదా ఒక ప్రోడక్ట్ తెప్పించుకుంటాం, దానికి మేము పేమెంట్ ఎప్పుడు ఇస్తామో అది మా బిజినెస్ కమర్షియల్ అండర్స్టాండింగ్ ఉంటుంది మా మధ్యలో, మీరు దాని మీద ఎక్స్పెండిచర్లు చూపించకూడదని ఎలా మారుస్తారు అని చాలా గొడవ జరిగాయి. మీరు పేమెంట్ ఇవ్వకుండా కూర్చొని అది 2 years తర్వాత ఇస్తూ ప్రతి సంవత్సరం దాని మీద ఎక్స్పెండిచర్ని చూపించేసి ఇన్కమ్ ట్యాక్స్ రాహత్ తీసుకుంటున్నారంటే అది ఎలా సరి? అది కూడా మార్చాం. సో మీరు వర్క్స్ కాంట్రాక్ట్ వాళ్ళు అడగడం సరే, మీ ఇబ్బందిని మాకు చెప్తున్నారు, కానీ ఎక్కడ ఇద్దరు ఒకరు టైంలో పేమెంట్ ఇవ్వలేదు, దానివల్ల మనది లాకప్ అవుతుంది, కానీ గవర్నమెంట్ నువ్వు అది బర్డన్ తీసుకో అన్నప్పుడు కొంచెం ఇట్ మేక్స్ మీ ఫీల్ అ బిట్ ఎక్కడో ప్రాబ్లం, ఇంకోరు నాకు సరిపెట్టండి అన్నట్టు ఉంది. We will look into it. I'm not saying I won't. But it is a commercial contract. ఎవరు మీకు పేమెంట్ చేయలేదో వాళ్ళ దగ్గర కొంచెం గట్టిగా అడగడానికి యూ డోంట్ వాంట్ గట్టిగా అడగడం, బికాస్ గట్టిగా అడిగితే వాళ్ళు మళ్ళీ నన్ను పిలిచి బిజినెస్ ఇవ్వరో ఏమో, ఎందుకు వచ్చింది గవర్నమెంట్ చెప్పేద్దాం వాళ్ళు చూసి. గవర్నమెంట్ తరఫున నేను ప్రతి డిపార్ట్మెంట్కి నేను అడిగాను, 3 సంవత్సరాల నుంచి అడుగుతూ వస్తున్నా, వాళ్ళని పేమెంట్ చేయమని అంటున్నాను. టైంకి పేమెంట్ ఇవ్వండి, 45 days లోపల ఇవ్వలేదంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అడగకు అని కూడా చెప్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ మన జిఎస్టీ మాట్లాడుతున్నాం, ఈ పేమెంట్ డిలేకి నీ జిఎస్టీ నాకు రిలీఫ్ ఇచ్చేయనైనా మేము అయినా కొట్టుకుంటాం అంటే ఎవరు బాధని ఎవరు తీర్చాలండి? నేను తీర్చడం గురించి నేను ఐ వోంట్ డూ ఇట్ అని అనలే, బట్ కొంచెం ఆలోచించాలి కదా. యాక్చువల్లీ ఇది నా సొంత డబ్బు కాదు, ఇక్కడ మీ ట్యాక్స్ పేయర్ డబ్బు తీసి ఆయనకి ఇస్తున్నా, ఎవరో ఒకరు టైంకి ఇవ్వలేదని ఆయనకి. మీరు ఒప్పుకుంటేనే ఇస్తా, పార్లమెంట్లో అడిగి చూస్తాను, ఈ డిపార్ట్మెంటు లేకపోతే ఈ పెద్ద కాంట్రాక్టర్ చిన్న కాంట్రాక్టర్కి టైం ఇవ్వలేదు, జిఎస్టీ రిలీఫ్ ఇవ్వమంటున్నారు, ఇచ్చేనా అడుగుతానండి. నాకెందుకు పోయింది ఆయన దగ్గర. నెక్స్ట్ టైం విశాఖపట్నంలో దిగితే ఆయన బ్లాక్ ఫ్లాగ్ తోటి నిల్చుంటారు, ఇవ్వడం పోయి చేయలేదు, బట్ అదే పబ్లిక్ డబ్బు. సో అది ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి, ఫార్మింగ్ కాస్ట్ తగ్గిపోతుంది ఇప్పుడు, ఎందుకంటే ఫార్మ్ ఇన్పుట్స్గా ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్కు కూడా రేట్ తగ్గించేసాం, 5%కి తీసుకొచ్చేసాను. ఇంకొకటి ఫార్మర్ ఇన్కమ్, దీనివల్ల బెటర్ క్వాలిటీ సీడ్స్ తక్కువ ధరకి దొరుకుతుంది. ఫర్టిలైజర్ ప్రైసెస్ కూడా డిఫరెన్స్ వస్తుంది. ఫర్టిలైజర్ సబ్సిడీలో ఉంది, దానికి కూడా గవర్నమెంటే సబ్సిడీకి ఇస్తుంది అంటే కూడా దాంట్లో కూడా రేటు తగ్గించాం. సో ఫార్మ్ మోడర్నైజేషన్కి దీని ద్వారా పెద్ద ఒక హెల్ప్ వస్తుంది. మీరు ఇన్పుట్ కంప్లీట్లీ రా మెటీరియల్స్ అన్నీ కూడా ముందు డ్యూవల్ యూస్ ఐటమ్ అది మేము తగ్గించము అని అన్నాం, ఎందుకంటే ఫార్మర్ అనే పేరు చెప్పుకుంటే మిగతా వాళ్ళు కొనుక్కుంటారు, ఆ ట్యాక్స్ బెనిఫిట్ వాళ్ళకి వెళ్తుంది, మేము ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వము అన్నాం. అయినా ప్రధానమంత్రి గారు చెప్పారు, నువ్వు ఏదో రకంగా అది సరి చేసుకో, కానీ ఫార్మర్కి ఏం డినై చేస్తున్నావు, ఎందుకు డినై చేస్తున్నావు అని అంటే ఆ డ్యూయల్ యూస్ కన్సిడరేషన్ కూడా అట్టు పెట్టేసి ఇవాళ ఫార్మర్స్ రా ప్రోడక్ట్ ప్రతి ఒక్కటికి కూడా రేటు తగ్గించింది. నెక్స్ట్ వెళ్తాం, హెల్త్ అండ్ ఫిట్నెస్. ఇవాళ యువకులు అందరికీ కూడా ఫిట్నెస్ వెరీ గుడ్, ఫిట్నెస్ మీద మంచి అటెన్షన్ ఉంది. దాంట్లో కూడా 0% జిఎస్టీ ఆన్ ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గించేస్తాం. అదే కాకుండా మెడిసిన్స్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్, ఇవన్నిటికీ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ కూడా ఇవాళ రేటు బాగా తగ్గించేసాం. ఎంఎస్ఎంఈస్ 110 million పీపుల్, అంటే 1 కోటి జనానికంటే ఎక్కువ మంది ఎంఎస్ఎంఈలో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా క్యాష్ ఫ్లో, చేతిలో డబ్బు టైంకి అందాలి అనే దానికోసం ట్యాక్స్ జిఎస్టీలో రీఫండ్ మీకు రావాల్సింది ఉంటే
90% ఆటోమేటిక్గా మీకు వెంటనే దొరికిపోతుంది ఈ రిఫార్మ్స్ వల్ల. ఇప్పుడు వచ్చే జిఎస్టీ 2.0లో మీ రీఫండ్ మా దగ్గర ఉంటే ఆటోమేటిక్లీ 90% ఆఫ్ దట్ రీఫండ్ విల్ రీచ్ యూ. మిగతా 10% డబుల్ చెక్ చేసుకుని ఎక్కడ తప్పులు జరగలేదు కదా అని మిగతా 10%ని కూడా దాని తర్వాత ఇమీడియట్గా రిలీజ్ చేసేస్తారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్ కొత్త కంపెనీలు జిఎస్టీకి రావడానికి రిజిస్ట్రేషన్ కూడా సింపుల్ 2 రేట్ స్ట్రక్చర్ని పెట్టాం. ఆటో అప్రూవల్ ఇస్తున్నాం. బర్డన్ స్మాల్ బిజినెసెస్ మీద కంప్లయన్స్ అనే దీని మీద బర్డన్ ఉండదు. 30% ఫాస్టర్ లాజిస్టిక్స్, లోవర్ కాస్ట్, ఇవన్నిటి కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకురావడానికి ఆస్కారం ఉంది. ఎంఎస్ఎంఈకి ఇది పెద్ద ఒక అడ్వాంటేజ్. 90% ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ని కరెక్ట్ చేసేస్తాం. అందువల్ల రీఫండ్ క్రెడిట్ మిగిలిపోతుంది. ఆ క్రెడిట్ని పెట్టుకుంటే ఏం చేస్తాం, ఆ ప్రాబ్లం మెజారిటీ క్లియర్ అప్ చేస్తాం. బట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ పెండింగ్ విల్ ఫర్దర్ లుక్ ఎట్ ఇట్. సో ఒక్కసారి మేజర్ ఎకానమీకి ఒక బూస్ట్ ఇవ్వాలని ఇన్ని స్టెప్స్ తీసుకొచ్చాం. మీరు నంబర్ 1లో చూస్తే ఆత్మనిర్భర్ భారత్ కోసం రా మెటీరియల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఫార్మ్ గుడ్స్ అన్నిట్లో కూడా కంప్లీట్గా రేట్ రిడక్షన్ అయిపోయింది. నంబర్ 2 ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అన్నిటిని కూడా ఫ్రీ అప్ చేస్తున్నాం. జనానికి క్యాపిటల్ వాళ్ళ చేతిలో ఉండాలి. Taxes on inputs no longer higher than tax on final goods. జిఎస్టీలో వచ్చే మెయిన్ అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఏంటి, నేను అమ్ముతున్నప్పుడు ఒక రేట్ ట్యాక్స్, కొనే సామాన్కి ఇంకో రేట్ ట్యాక్స్, దీని మధ్యలో వచ్చే డిఫరెన్స్ని నేను ఎలా సరిపెట్టుకోవాలి. దాన్ని 90% క్లియర్ చేస్తాం, కరెక్షన్ కూడా చేసేసాం. లాజిస్టిక్స్ ఫాస్ట్గా ఉంటుంది, కంప్లయన్స్ ఆటోమేటెడ్ రీఫండ్లో ఫాస్ట్గా ఉంటుంది, అండ్ ఇంప్రూవ్డ్ క్యాష్ ఫ్లో బిజినెసెస్కి ఉంటుంది. అందువల్ల ఐ థింక్ ఒక్కసారి మనం తిరిగి చూస్తే జిఎస్టీ ద్వారా వచ్చిన ఇన్కమ్ ఎక్కడెక్కడ వెళ్ళిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 144 వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు. ఎయిర్పోర్ట్స్ డబుల్ అయ్యాయి, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు. 60% కంటే ఎక్కువ హైవేస్ కొత్తగా కట్టాం, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు. అదే రకంగా డిఫెన్స్ సెక్టర్లో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయింది 34 times. ఇవాళ మన డిఫెన్స్ ప్రోడక్ట్స్ వెళ్ళి బయట దేశానికి వెళ్తున్నాయి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ కారిడార్, స్టార్టప్స్కి అక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం, టాలెంట్ ఫండ్ ప్రొవైడ్ చేయడం, స్టార్టప్స్కి రిజిస్ట్రేషన్ టైం లైన్స్ 10,000 crore ఇవ్వడం, అది ఎన్హాన్స్ అయ్యి వాళ్ళ 20,000 crores వరకు పోవడం. ఎక్కడి నుంచి వచ్చింది కదా, మనం చేసే జిఎస్టీ ట్యాక్స్ ద్వారానే వస్తుంది. అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్, చాలామంది అంటారు నేను ట్యాక్స్ కడుతున్నా అక్కడ ఫ్రీగా ఎవరికో ఏదో ఇస్తున్నారు. మన మధ్యలో ఉన్న బీద వాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా ఎలా ముందుకు వెళ్తాం. ప్రధానమంత్రి గారి కమిట్మెంట్ దాంట్లో ఉంది కాబట్టి 90 times మోర్ ఇంక్రీజ్ ఇన్ డీబీటీ ట్రాన్స్ఫర్. అండ్ డీబీటీ కథ సెపరేట్గా మనం చెప్పవచ్చు. 90% ఇంక్రీజ్ అయిందని అంటున్నాం. యాక్చువల్లీ దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు మిగిలింది గవర్నమెంట్కి. అంతమంది బోగస్ వాళ్ళందరినీ తీసేసాం. ఆధార్ బెనిఫిట్ కార్డు చూపించు, ఆధార్ బ్రిడ్జ్ ద్వారా ఆథెంటికేట్ పెట్టు. సో ట్యాక్స్ పేయర్స్ మనీ ఈజ్ గోయింగ్ ఫార్ ఐ డోంట్ నో వాట్. మేము మిడిల్ క్లాస్ పే చేస్తున్నాం. నేను మిడిల్ క్లాస్ బాబు, నేను ట్యాక్స్ ఇవ్వడం పే చేస్తాను, ముందు పే చేస్తాను. మన డబ్బుని సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ మనకు కావాలి. ఆ డబ్బుని వేరే ఎక్కడో ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ అక్కర్లే మనకి. అట్లాగే మనం ఆ డబ్బు సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ ఉండాలి. కాబట్టి ఆ డీబీటీ ద్వారా ఎక్కడెక్కడో పుట్టిన పిల్లలకి పోతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళకి పోతుంది. ఇవన్నిటిని కరెక్ట్ చేసి 3 లక్షల కోట్ల రూపాయలు దాంట్ నుంచి మినహాయించాం. వి సేవ్ ఇట్ బ్యాక్. ఫ్రాడ్ అకౌంట్కి వెళ్ళడాన్ని ఏ నాడు పిఎం గారు ఒప్పుకోరు, అందువల్ల అది మిగిలింది. గరీబ్ కళ్యాణ్ మీకు తెలుసు, 25 crore అవుట్ ఆఫ్ పావర్టీ. 25 కోట్ల జనాన్ని పావర్టీ నుంచి తీసి బయట తీసుకొచ్చాం. దే ఆర్ నో లాంగర్ పువర్, దే ఆర్ ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్, బట్ మేబీ అట్ ద బాటమ్ రన్. వాళ్ళకు కూడా మనం ఫెసిలిటీ చేసి ఇవ్వాలి. స్టార్టప్స్ మీకు తెలుసు, 350 ఉండే స్టార్టప్స్ ఇవాళ 1.5 lakh స్టార్టప్స్ ఈ దేశంలో ఉన్నారు. విశాఖపట్నం హ్యాస్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ హు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్. సో ఒక్కసారి కంపేర్ చేసి చూస్తే
ట్యాక్స్ టెర్రరిజం ఉండి 30% పైన ట్యాక్స్ కలెక్ట్ చేసే రెజీమ్ పోయి యూపీఏ ఇవాళ మీకు ప్రో పీపుల్ లోవర్ ట్యాక్స్ సెకండ్ జనరేషన్ జిఎస్టీ తీసుకొస్తున్నాం. సెకండ్ జనరేషన్ జిఎస్టీ తీసుకొస్తున్నాం, జనాల్లో మంచి వెల్కమ్ ఉంది అని అన్న వెంటనే ఆపోజిషన్ పార్టీలో ఉన్నవాళ్ళు అప్పుడైతే నువ్వు ఒప్పుకుంటున్నావా 8 సంవత్సరాల నుంచి హయ్యర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ నుంచి జనాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నావని అని ఒక ప్రశ్న అడుగుతున్నారండి. 8 సంవత్సరం ఒక్క కంట్రీ ఒక్క ట్యాక్స్ని చేసి యాక్చువల్గా అప్పుడు 2017లో తీసుకొచ్చిన స్ట్రక్చర్ ఏంటి? జిఎస్టీకి ముందు ఉన్న ఐటెం ఒక్కొక్క ఐటెంని చూసి అది 6% లేకపోతే 7%, కొన్ని స్టేట్స్లో 4% ఉన్న అట్లాంటి ఐటమ్స్ అన్నిటినీ 5లో తీసుకొచ్చారు అప్పుడు 2017లో. అట్లాగే ఒకే ప్రోడక్ట్ అది ఒక స్టేట్లో 10%, ఇంకో స్టేట్లో 13%, ఇంకో స్టేట్లో 15%గా ఉంటే అవన్నిటినీ కలిపి 12%గా తీసుకొచ్చారు 2017లో. అట్లాగే ఒక్క ప్రోడక్ట్, ఏదో ఒక ప్రోడక్ట్ అది ఒక్క స్టేట్లో 16%, ఇంకో స్టేట్లో 21%, ఇంకో స్టేట్లో 22%, రకరకాలుగా ఆ ఒక్క ప్రోడక్టే ఉంటే అవన్నిటినీ కలుపుగట్టుగా 18%లు తీసుకొచ్చారు. నేను తలుచుకున్నది ఏంటంటే 2017లో 5, 12, 18, 28ని ఫిక్స్ అయిన రేట్స్ ఏదో అరుణ్ జైట్లీ గారు వారి ఇష్టానికి పెట్టలా. అన్ని స్టేట్స్ని చూసి ఉన్నటువంటి రేట్, ప్రతి ఒక్క ప్రోడక్ట్కి తనకి ఉన్నటువంటి రేట్ ఏంటిని చూసి జిఎస్టీలో ఉన్న 4 రేట్స్లో దేనికి దగ్గర ఉందో దాంట్లో తీసుకొచ్చారు. నోబడీ హ్యాడ్ అ సబ్జెక్టివిటీ ఇన్ ఇట్. ఇష్ట కష్టాలపై వెళ్ళ అన్ని స్టేట్స్లో ఉన్నటువంటి యావరేజ్ని చూసి దానికి తక్కినట్టు దగ్గర ఉన్నటువంటి రేటుకి తీసుకెళ్ళారు. నేను తీసుకొచ్చేనా, అరుణ్ జైట్లీ గారు తీసుకొచ్చిందా? ఇన్ని స్టేట్స్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ని వైప్అవుట్ చేసి యూనిఫామ్ రేటుకి తీసుకొచ్చినప్పుడు ఆ రేట్ అట్లా ఫిక్స్ అయింది. కానీ 8 సంవత్సరాలు మీరు ఎక్స్ప్లాయిట్ చేశారు మమ్మల్ని అని అంటే, నువ్వు జిఎస్టీ తీసుకురాయే లాయకు లేని గవర్నమెంట్ వాళ్ళు 10 సంవత్సరాలు మీరు తీసుకొస్తాను చెప్పి జిఎస్టీ తీసుకురాలేనటువంటి నాకు చాలా బూతులు వస్తున్నాయి నోట్లు. అట్లాంటి గవర్నమెంట్ మీరు జిఎస్టీ తీసుకురాలైన ఒక హెల్ప్లెస్, ఒక హార్మ్లెస్ వర్డ్ చెప్తాను, హెల్ప్లెస్ 10 సంవత్సరాలు వెళ్ళింది యూపీఏ గవర్నమెంట్. యూ కుడెంట్ కమ్ విత్ జిఎస్టీ, యూ కుడెంట్ కన్విన్స్ స్టేట్స్ అబౌట్ జిఎస్టీ. మళ్ళీ చెప్తారు, మోదీ గారు కూడా అపోజ్ చేశారు. అరే నువ్వు కన్విన్సింగ్గా కాంపెన్సేషన్ ఇస్తాను, నువ్వు రా, నీ రేట్ ఏంటి, రేట్ ఆఫ్ గ్రోత్ ఏంటి, దానికంటే తక్కువ లేకుండా చూసుకుందాం అని చెప్పి 10 మందిని కూర్చోపెట్టి మాట్లాడి అందరినీ నచ్చపుచ్చి తీసుకురావడం మీ స్టేట్స్మెన్షిప్. అది మీకు లేనిదే ఇప్పుడు మా మీద ప్రశ్న అడిగితే ఏంటంటే ఇది. సో అది కొంచెం నాకు వింతగా ఉంది. హార్ష్గా పొలిటికల్ రిప్లై ఇవ్వచ్చు, బట్ ఇవాళ కాదు. ఇవాళ మన 22వ తారీఖు చక్కగా నవరాత్రి రోజు నుంచి 140 కోట్ల జనానికి కూడా ప్రధానమంత్రి మోదీ గారు ఆదేశం మేరకు మంచి ట్యాక్స్ రిడక్షన్ అయింది, అన్ని ఐటమ్స్లో అయింది. అందువల్ల లాస్ట్గా ఒక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆన్ డైలీ ఎసెన్షియల్స్ క్విక్గా చూడండి. సిమెంట్, పెయింట్ 30% ఉండేది యూపీఏ టైంలో, ఇవాళ అది 18కి వచ్చింది. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ 30% ఉండింది యూపీఏ గవర్నమెంట్లో. నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు చూడండి, 8 సంవత్సరాలు నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసావా అని అడిగే వాళ్ళకి ఇది జవాబు. 30% ఉండింది యూపీఏలో టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఇవాళ 18. కాస్మెటిక్స్ 30లో ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. మహిళలు అందరూ ఆనందంగా యూజ్ చేసుకుంటారు. నేను మహిళలు అందరూ చెప్తున్నాను, కానీ నేను ఐ డోంట్ ఎంజాయ్ సో మచ్. సో రెస్టారెంట్స్ 21% ఉండింది యూపీఏలో, ఇవాళ 5. కుటుంబ సహితం వెళ్ళి ఎంజాయ్ చేసుకోండి వీకెండ్కి. ఫుట్వేర్ 18% ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. శానిటరీ ప్యాడ్స్ 13లో ఉండింది, ఇవాళ 0. విమెన్స్ హెల్త్ కోసం ప్రైమ్ మినిస్టర్ మోదీ లాల్ కిలా లేని రెడ్ ఫోర్ట్ నుంచి చెప్పారు, శానిటరీ ప్యాడ్స్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేస్తున్నాం, బట్ 0 ట్యాక్స్. అలాగే చాక్లెట్స్
30% ఉండింది 18కి వచ్చింది. డిటర్జెంట్స్, టూత్పేస్ట్, షాంపూ, కాఫీ 30 ఉండింది 5%కి వచ్చింది. 5. మినరల్ వాటర్ 28లో ఉండింది 5కి వచ్చింది. ప్లైవుడ్, శానిటరీ వేర్ 21కు ఉండింది 5%కి వచ్చింది. మిఠాయిలు 18కి ఉండింది 5కి వచ్చేసి. ఫర్టిలైజర్, యూరియా 12లో ఉండేది ఇవాళ 5కి వచ్చింది. అందువల్ల ఈ దేశానికి మంచి చేయడానికి ప్రధానమంత్రి మోదీ గారు మాట నా దగ్గర అడుగుతూ ఉన్నారు, జిఎస్టీని ఏదో చేయి, రిఫార్మ్ చేయి. లాస్ట్గా ఒకే విషయం, యూపీఏ గవర్నమెంట్ 2004 నుంచి 14 వరకు, కానీ వాళ్ళు చూడండి జిఎస్టీ తీసుకురాకుండా వచ్చిన జిఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నారు. వాళ్ళు ఏమేమి చేశారండి? మల్టిపుల్ ట్యాక్స్ సిస్టమ్ ఉండింది, ఏ రకంగా కూడా యూనిఫై చేయడానికి ప్రయత్నించలేదు. ఎక్సైజ్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ ఇన్ని రకాలు ఉంటుంది అప్పుడు. అలాగే ట్యాక్స్ రేటు కూడా నానా రకంగా ఉంటుంది. ఇవన్నిటినీ మాన్యువల్ ఫైలింగ్లు చేసేవాళ్ళు మనందరూ ఇక్కడ ఉన్న ట్రేడింగ్ బాడీస్ అందరినీ అడుగుతున్నాం. కంప్యూటర్ రావడం వల్ల, డిజిటైజ్ చేయడం వల్ల, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఖర్చు పెట్టడం వల్ల మనకు సువిధ వచ్చిందా లేదా? మాన్యువల్ చేసే కాలం పోయి, అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ద్వారా మీకు కంప్లీట్గా మీ రిటర్న్ వచ్చేస్తుంది. డిలే అవుతుందా? అది కరెక్ట్ అవుతుంది ఈ కొత్త రిఫార్మ్ వల్ల. సో ఇంటర్ స్టేట్ ట్రేడ్, పర్టికులర్లీ విశాఖపట్నం పక్కన మీరు చూస్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇట్లాంటి మధ్యప్రదేశ్, ఇంకా పైకి వెళ్తే హర్యానా, వాళ్ళందరికీ ఒక పోర్ట్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఎంత ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్కి వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు, ఎన్న సమయం అయ్యేది. ఇవాళ అవన్నీ కట్ అయింది. సో వీ వాంట్ టు థ్యాంక్ సిటిజన్స్, ట్రేడర్ బాడీస్, ఆల్సో ఇండస్ట్రీ లీడర్స్. నేను ఫస్ట్ డే చాలా రికగ్నైజ్ చేశాను. ఆటో సెక్టర్ వాళ్ళందరం బయట వచ్చి ఇవాళ నుంచే తీసుకోండి, వీఆర్ నాట్ వెయిటింగ్ టిల్ 22nd అన్నారు. కంపెనీగా మాకు ముందు పబ్లిక్లో వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. నేను ఒక్కొక్క పేరు తీసుకోవట్లేదు. లార్జ్ కంపెనీస్, హిందుస్థాన్ యూనిలివర్, డాబర్, అందరూ అనౌన్స్ చేస్తున్నారు మేము ఇస్తాము, పాస్ ఆన్ చేస్తాము. నేను 22వ తారీఖు ఎక్కడ ఉన్నానో ఆ రోజు అక్కడ లిటరలీ వీధి వెళ్ళ తలుచుకున్నాను జనాన్ని, ప్లీజ్ వెళ్ళి కొనుక్కోండి, చెప్పండి మాకు రేటు తగ్గిందా లేదా. నేను కొట్ల లోపల వెళ్ళను, ట్రేడర్స్ దగ్గర వెళ్ళను, ఎందుకంటే నాకు పూర్ణంగా నమ్మకం ఉంది యూ విల్ పాస్ ఆన్ ద రేట్. లోపల వెళ్ళి బాబు మీరు పాస్ ఆన్ చేస్తున్నారా అని అడగను, లోపల వెళ్ళను, కంపెనీస్ని ప్రశ్నించను. ఇది డెసిషన్ వచ్చినప్పటి నుంచి నేను పెద్ద కంపెనీస్ తోటి మాట్లాడుతున్నాను, మీరు ప్లీజ్ పాస్ ఇట్ ఆన్ ఫ్రమ్ 22nd. వాలంటీర్గా చెప్తున్నారు వీ విల్ డూ ఇట్, ఈవెన్ ఫ్రమ్ నౌ వీఆర్ రెడీ టు డూ ఇట్. ఎవరికైనా మనసులో ఏదైనా ప్రశ్న ఉంటే ఇది ఎలా ఉంటుందండి, ముందు కొన్న స్టాకు ఇప్పుడు అమ్మే స్టాకు, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టండి. నేను ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. వారు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎవరికి మీరు మనసులో ఏదో ప్రశ్న ఉంది, డౌట్ ఉంది, ఆ FAQని చూడండి. దాంట్లో 90% మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి. ఒకవేళ లేదనంటే కూడా మీ మెమరాండం ఇస్తారు. మీ మెమరాండం ద్వారా విల్ ట్రై టు సీ హౌ వీ కెన్ హ్యాండిల్. బట్ అట్ దిస్ మూమెంట్ కాంప్రిహెన్సివ్ ఈ రిఫార్మ్ని ముందు మనం స్టెబిలైజ్ చేయడం, కన్స్యూమర్, ట్రేడర్, మ్యానుఫ్యాక్చరర్, ఎక్స్పోర్టర్, గవర్నమెంట్ అందరూ బాధ్యత. We will have to all of us be together in this. 140 crore citizens will have to benefit. ఈ బెనిఫిట్ అందరికి అందాలండి, అది మన బాధ్యత. వీల్ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.